హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ కేర్ రంగంలో అవకాశాల సునామీ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. హెల్త్ కేర్ రంగంలో అద్భుతమైన కెరీర్ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. నేను కెరీర్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు పోస్ట్ చేస్తానని చెప్పాను. భవిష్యత్తులో ఏ కెరీర్లో మనం ఫిక్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కెరీర్ ఉంటుంది, కానీ దానిలో ఫిక్స్ అవ్వాలా, దాంట్లోకి వెళ్ళిపోవాలా వద్దా లేదని డౌట్లో పడతారు. కాబట్టి అలాంటి వాటి కోసం అని చెప్పేసి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇట్లా అగ్రికల్చర్ కానీ, ఇలా ప్రతిదీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో ఎలా డెవలప్ కావాలని దాని మీద, వాటి మీద అవకాశాలు ఎలా ఉన్నాయి అన్న దాని మీద నేను వీడియోలు చేస్తాను కంటిన్యూగా. కంపల్సరీగా మీరు వీడియోలు చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఇలాంటివి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒకప్పుడు డాక్టర్లు, నర్సుల కోసమే హెల్త్ కేర్ మాత్రం రంగం అనేది ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల చదువులు వాళ్ళకి అవకాశాలను కల్పిస్తుంది. రాబోయే 5-6 ఏళ్లలో మనం ఇంకొక వీడియోలో, ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనం వచ్చినంత మాత్రాన వీడికి హెల్త్ కేర్ రంగంలో అవకాశాలు తగ్గిపోతాయని అనుకోవడానికి లేదు. హెల్త్ కేర్ రంగం ఎప్పటికీ ఉండేదే. తర్వాత రాబోయే రోజులలో ముసలివాళ్ళు పెరిగిపోతున్నారంటే, ముసలివాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నారు. కాబట్టి ఈ రంగానికి ఢోకా లేకుండా అయితే ఉన్నది. అయితే మరో 5-6 ఏళ్ళలో 6 లక్షల ఉద్యోగాల్ని హెల్త్ కేర్ రంగంలో సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయట. ఈ రంగం నిరుద్యోగులకు వరంగా మారింది. అసలు హెల్త్ కేర్ రంగంలోకి ఎలా అడుగు పెట్టాలి, తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ వీడియోలు చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ కేర్లోకి ప్రవేశానికి మొత్తం 5 దారులు అనేవి ఉన్నాయి, 5 రూట్లు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను చూడండి. మీ ఆసక్తి, మీ చదువులు, మీకు ఉన్నటువంటి నైపుణ్యాల ఆధారంగా ఒక దారిని, వీటిల్లో ఏదో ఒక దారిని మీరు ఎంచుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే మెడిసిన్ చేస్తే ఏంటంటే డాక్టర్గా కెరీర్ ఉంటుంది. ఇది లైఫ్ సైన్సెస్ విద్యార్థులకి సరైనటువంటి మార్గం. +2 బైపీసీ పూర్తి చేసి, నీట్ చేసి, తెలుసు కదా, నీట్ రాసిన తర్వాత ఎంబీబీఎస్ చేయొచ్చు. తర్వాత జనరల్ మెడిసిన్ కానీ, పీడియాటిక్స్, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, తర్వాత న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటాలజీ, సైకాలజీ, ఎండ్రోకైనాలజీ, ఇలాంటి స్పెషలిస్ట్ ఏదైనా సరే ఎండీ కానీ, ఎంఎస్ కానీ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో భారీ జీతాలతో మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. భారత్లో అయితే డాక్టర్ల డిమాండ్ 2030 నాటికి ఇంకా 20% పెరుగుతుందని చెప్పేసి ఐబీఎఫ్ నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇక రెండోది పారామెడికల్ తక్కువ సమయంలో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం లేని వాళ్ళు, స్తోమత కానీ, లేకపోతే సీటు రాక కానీ, ఒకళ్ళ నీట్లో ర్యాంక్ కానీ, ఓపిక కానీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే పారామెడికల్ కోర్సులు అనేవి బెస్ట్ ఆప్షన్. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది, రేడియాలజీ ఉంది, నర్సింగ్ ఉంది, తర్వాత డయాలసిస్ టెక్నాలజీ ఉంది, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది, అలాగే ఫిజియోథెరపీ, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేరింగు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా 2-3 ఏళ్లలోనే పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులతో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్లో జాబ్స్ అయితే వీళ్ళకి ఎవర్ గ్రీన్, ఎప్పటికీ రెడీగానే ఉంటాయి. నర్సింగ్, ఫిజియోథెరపీ లాంటి పారామెడికల్ ఉద్యోగాలకైతే డిమాండ్ 2028 నాటికి 30% పెరుగుతుందని చెప్పేసి Indeed.com చెప్తోంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్మెంట్, ఇక్కడ కూడా మెడికల్ రంగంలో కూడా అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్మెంట్కి కూడా మంచి ఉద్యోగాలు అయితే అవకాశాలు అయితే, నాన్ మెడికల్ వాళ్ళకి ఇక్కడ అవకాశాలు అయినా ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రాంచీలు పెడుతున్నాయి, ఎక్కడికక్కడ చైన్లో వెళ్ళిపోతున్నాయి. అలాంటి వాటికి అడ్మినిస్ట్రేటివ్ రంగం అనేది బాగా డెవలప్ అవుతుంది. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి హాస్పిటల్ డైరెక్టర్ వరకు కూడా ఇలాంటి ఉద్యోగాల హాస్పిటల్స్లో అయితే ఉన్నాయి. బీకాము, బీఎస్సీ, ఎంబీఏ, బీబీఏ లాంటి డిగ్రీలతో పాటు హెల్త్ కేర్ మేనేజ్మెంట్కి సర్టిఫికెట్లు చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ మీద కూడా వీడికి అవగాహన ఉంది కాబట్టి వీడికి ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్కి 8 నుంచి 12 లక్షల దాకా జీతం ఉంటుంది. ఎన్ని ఏడాది ప్యాకేజీలు. హెల్త్ కేర్ కన్సల్టెంట్కి అయితే 10 నుంచి 15 లక్షల దాకా ప్యాకేజీలు ఉంటాయి. అలాగే హాస్పిటల్ మేనేజర్కి అయితే 11 నుంచి 20 లక్షల దాకా ఈ సీనియారిటీని బట్టి పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇక హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో ఉద్యోగాలు అనేవి 2025-30 నాటికి వరకు 20% వృద్ధి చెందుతాయని చెప్పేసి లింక్డ్ఇన్ సర్వే నివేదికలు చెప్తున్నాయి మనకి. ఇక 4th వన్ టెక్నాలజీ. హాస్పిటల్కి సంబంధించి హైయెస్ట్ టెక్నాలజీలో కొత్త అవకాశాలు అనేవి హెల్త్ కేర్లో కూడా టెక్నాలజీ వచ్చేస్తుంది. రాకతో కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అంటే టెలిమెడిసిన్ కానీ, నానో మెడిసిన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, తర్వాత వర్చువల్ రియాలిటీ లాంటి టెక్నాలజీ అంతా కూడా రోగులకి మెరుగైన సేవలు అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది బీటెక్, ఐటీ, బయోటెక్, కంప్యూటర్ సైన్స్ లేదా డేటా సైన్స్ ఇలాంటివి చేసిన వాళ్ళకి అవకాశాలు అయితే బాగా ఉన్నాయి. ఈ రంగంలో భారీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఏఐ ద్వారా సర్జరీలు చేస్తున్నారు. తర్వాత డేటా అనాలిసిస్ ద్వారా రోగ నిర్ధారణ అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా ఇవి
ఈ గేమ్ చేంజర్గా మానే అని చెప్పుకోవచ్చు. హెల్త్ కేర్లో ఏఐ కానీ టెలిమెడిసిన్ ఉద్యోగాలని 2030 నాటికి 40% పెరుగుతాయని చెప్పేసి డెలాయిట్ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతి చోట కూడా నేను ఒక్కొక్క పాయింట్కి అది ఒక సర్వే కానీ ఏదైనా ఒక పేపర్ కానీ కోట్ చేసి మరీ చెప్తాను, కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించండి. అంటే దాంట్లో వృద్ధి ఉందా లేదా అని చెప్పడానికి మాత్రం నేను ఈ పరిశోధన చేసి తీసుకున్నాను. ఇక పేషెంట్ సపోర్ట్ ఉన్నటువంటి స్టాఫ్లు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది పెద్ద దానికోసం డిగ్రీలు ఇంటర్మీడియట్లు పీజీలు చేయాల్సిన అవసరం లేదు. 10th బిలో వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. హెల్త్ కేర్ డాక్టర్ నర్సు కాకపోయినా కానీ 10th లేదా 10th కంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ విభాగాల్లో పేషెంట్ సపోర్ట్ స్టాఫ్గా జాబ్స్ అనేవి హాస్పిటల్స్లో లభిస్తాయి. అంకిత భావంగానే కొంత డెడికేషన్ ఉండాలి. ఒక పేషెంట్ మీద ఒక డెడికేషన్ అనేది ఉండాలి. కొంత శిక్షణ, కొంత ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఏమన్నా ఇంజెక్షన్ చేయడం అలాంటి చిన్న ఉండాలి. అలాంటి వాళ్ళకి మెరుగైనటువంటి పోస్టుల్ని సొంతం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పేషెంట్ కేర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భారతదేశంలో 2025-30 నాటికి దాదాపు 15% వృద్ధి చెందుతాయని చెప్పేసి Naukri.com సర్వే చెప్తుంది. అసలు హెల్త్ కేర్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే హెల్త్ కేర్ రంగం అనేది స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఇది ఏఐకి లొంగనిది. అలాగే భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ చైన్ లింక్స్ సెకండరీ హాస్పిటల్లో కూడా ఇప్పుడు అపోలో లాంటి పెద్ద హాస్పిటల్ సెకండరీ టౌన్స్కి కూడా వెళ్ళిపోయినాయి. అలాగే మోడర్న్ టెక్నాలజీ కానీ ఈ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. భారత్ హెల్త్ కేర్ మార్కెట్ 2027 నాటికి దాదాపు $370 బిలియన్ చేరుకుంటుందని చెప్పి స్టాటిస్టా అనే నివేదిక చెప్తోంది. కోర్సులు, సర్టిఫికెట్లు, డిప్లొమాలతో ఈ కోర్సులో దీన్ని నైపుణ్యాలు పెంచుకుంటే ఈ రంగంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎలా సిద్ధం కావాలి? హెల్త్ కేర్ రంగంలోకి వెళ్ళాలంటే ఎలాంటి సిద్ధం కావాలి మీరు అంటే మెడిసిన్ నీటితో పాటు MBBS చేయాలనుకుంటే స్పెషలైజేషన్ కోర్సులు చేయొచ్చు. ఇక పారామెడికల్కి అయితే 2-3 ఏళ్లలో కోర్సులతోనే 2-3 ఏళ్ళు చదువుకున్నటువంటి కోర్సులతోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక అడ్మినిస్ట్రేటివ్ అయితే MBA హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. అలాగే టెక్నాలజీ వచ్చేసరికి బీటెక్ అని IT, బయోటెక్, డేటా సైన్స్ వీటిలలో AA సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయన్నమాట. లేదంటే AA సర్టిఫికేట్ కోర్సులు వీటిలలో కూడా ఉన్నాయన్నమాట. ఇక పేషెంట్ సపోర్ట్ కంటే 10th క్లాస్ లేదంటే అంతకంటే బిలో ఉన్న వాళ్ళకి ఒక ట్రైనింగ్ తీసుకొని స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది హెల్త్ కేర్ రంగంలో బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. బైపీసీ చేస్తున్న వాళ్ళు కానీ బైపీసీ తీసుకోవాలి నేను హెల్త్ కేర్ రంగంలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుంది. మీ చదువుని బట్టి మీ ఆసక్తిని బట్టి కోర్సును ఎంచుకొని ఈ రంగంలో స్థిరపడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ని మనం తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏ కెరీర్ ఎన్నుకుంటే ఆ కెరీర్కి సంబంధించినటువంటి వీడియోలు మన దాంట్లో వస్తాయి. దానికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టి ఆ కెరీర్కి సంబంధించింది అన్ని కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ బటన్ ఉంటుంది. మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల వెంటనే యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.